మీ అందరికీ కూడా తెలుసు, ముఖ్యమంత్రి గారు ఇందిరమ్మ ఇల్లు కట్టాలి, నగరంలో 1,00,000 ఇళ్ళు కట్టాలి. ఆ 1,00,000 ఇళ్ళు కూడా ఏ కాన్స్టిట్యున్సీ ప్రజలకి ఆ కాన్స్టిట్యున్సీలోనే కట్టాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు మొట్టమొదటిగా కేబిహెచ్బి కాలనీలో 4,800 ఇళ్ళు హౌసింగ్ బోర్డు స్థలంలో శంకుస్థాపనకి ముఖ్యమంత్రి గారు, అలాగే రెవెన్యూ మంత్రి గారు, రెవెన్యూ అండ్ హౌసింగ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు వచ్చి ఎక్కడో మంచి పబ్లిక్ వస్తుంది, ఎక్కడో మీటింగ్ పెడదామని అంటే కాదు, ఎక్కడైతే శంకుస్థాపన చేస్తున్నామో అక్కడే మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో యుద్ధ ప్రాతిపదిక మీద ఈరోజు 4 గంటలకి ఇందిరమ్మ ఇళ్ళు శంకుస్థాపన జరుగుతుంది. వాటిని కూడా 1 year టార్గెట్ పెట్టుకొని ప్రతి కాన్స్టిట్యున్సీలోనూ కూడా ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలు అక్కడే ఉండాలని ఏ రకంగా అయితే కోరుకుంటున్నారో ఆ విధంగా కేబిహెచ్బికి కేబిహెచ్బి, శ్రీలింగంపల్లికి శ్రీలింగంపల్లి, కుతుపుల్లాపూర్ ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీ 24 కాన్స్టిట్యున్సీలు ఉంటే 24 కాన్స్టిట్యున్సీస్లోనే ఇళ్ళు కట్టాలి. గతంలో రూరల్లో కట్టాం, 42,000 ఇళ్ళు అలాట్ చేశాం. దానిలో 11-12,000 మంది మాత్రమే వెళ్తాం. అంతా రెంట్లకి ఇచ్చుకోవటం, నిజమైన లబ్ధిదారుడు ఉపయోగించుకోలేకపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంది. వాటి మూలంగా పరిస్థితులు గమనించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెప్పించుకొని అందుకే ఏ కాన్స్టిట్యున్సీకి ఆ కాన్స్టిట్యున్సీలోనే కట్టాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం, దీనికి కూడా ఇమీడియట్గా నిధులు కేటాయించి రెడీమేడ్ హౌసెస్, ఇంతకుముందు కూడా గతంలో కూడా వచ్చారు, 100 రోజుల్లో 100 ఇళ్ళు కడతామని చెప్పి కూడా గతంలో కూడా కాంట్రాక్టర్స్ వచ్చారు. అదే రెడీమేడ్ ఫ్యాబ్తో ఇక్కడ మొట్టమొదటిగా మొదలుపెట్టిపోతా ఉన్నారు. ఈరోజు 4 గంటలకి శంకుస్థాపన జరగబోతూ ఉంది. దానికి ఏర్పాట్లు అన్నీ కూడా షార్ట్ టర్మ్లో వచ్చారు. ఒక 5-6 వేల మంది లబ్ధిదారులతో పాటు ప్రజలు కూడా వచ్చి పాల్గొని విజయవంతం చేస్తారు. ఇక్కడి నుంచి ప్రారంభమైన కంటిన్యూ నెక్స్ట్ మంత్ ఎండింగ్ వరకు కూడా మేజర్ శంకుస్థాపనలై పనులు మొదలుపెట్టాలి. ఈ నెల 16వ తారీఖుకే టెండర్లు ఓపెన్ కాబోతా ఉన్నాయి. అక్కడి నుంచి కంటిన్యూషన్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా ఈ కార్యక్రమం ఈరోజు పెట్టుకోవడం జరిగింది. సంతోషం, అభినందనలు, శుభాకాంక్షలు. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఎంత తొందరగా అయితే అంత మంచిది. గతంలో పాత వాటిని కూడా పూర్తి చేసి ఇవ్వాలి. వీటిని మళ్ళీ కొత్తగా కూడా సిటీలో 1,00,000 ఇళ్ళు కట్టాలి అనే కాన్సెప్టు, ఇంచుమించుగా 1,00,000 ఇళ్ళు అంటూ సిటీలో మనం పూర్తి చేసుకోగలిగితే ఇంచుమించుగా 80% పేదవాళ్ళకి న్యాయం జరిగినట్టే అని మేము భావిస్తున్నాం ప్రజాప్రతినిధులుగా. మరి దీన్ని అందరూ కూడా స్వాగతిస్తారు. ఇది మంచి పరిణామం. ప్రత్యేకంగా అన్ని ప్రాంతాల ప్రజల పేద మధ్యతరగతి కుటుంబాల తరఫున ముఖ్యమంత్రి గారికి, రెవెన్యూ మంత్రి గారికి, రెవెన్యూ అండ్ హౌసింగ్ మంత్రి గారికి ప్రత్యేకంగా అభినందనలు, శుభాకాంక్షలు.